త్రిఫలా చూర్ణం హరితకి, విభీతకి, ఆమలకి ఈ 3 కాయల చూర్ణాన్ని త్రిఫలా చూర్ణం అంటారు. ఆయుర్వేదంలో దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఈ త్రిఫలా చూర్ణం ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాన్ని ఎలా వాడాలి, దీన్ని రసాయనంగా ఏ విధంగా ఉపయోగించాలి, త్రిఫలా చూర్ణం, త్రిఫలా జ్యూస్, త్రిఫలా ఘృతం వీటిని ఎలా వాడాలి అనేది ఈరోజు తెలుసుకుందాం. హరితకి కరక్కాయ, విభీతకి తానికాయ, ఆమలకి ఉసిరికాయ ఈ 3 కాయల్ని ఎండబెట్టిన తర్వాత దాన్ని పౌడర్ చేసి వచ్చేదాన్ని త్రిఫలా చూర్ణం అంటారు. ఈ 3 ఫలాల్ని ఈక్వల్గా కలిపితే దాన్ని త్రిఫలా చూర్ణం అంటారు. దీన్ని డిఫరెంట్ వేరియేషన్లో కూడా కలపొచ్చు. అంటే కరక్కాయ ఎవరికైతే మోషన్ ఫ్రీగా ఉండదో అటువంటి వాళ్ళకి కరక్కాయ కొద్దిగా ఎక్కువగా, అండ్ ఎవరికైతే వేడి ఎక్కువగా చేస్తుందో అటువంటి వాళ్ళకి ఆమలకి డబల్ క్వాంటిటీలో కలపడం అలా చేసుకొని కూడా వాడొచ్చు అనమాట. బట్ మామూలుగా మనకి మార్కెట్లో దొరికే త్రిఫలా చూర్ణం మాత్రం 3 ఈక్వల్ క్వాంటిటీలో ఉంటాయి. దాన్ని త్రిఫలా చూర్ణం అంటారు. ఆయుర్వేదంలో త్రిఫలా చూర్ణానికి చాలా ప్రత్యేకమైనటువంటి ఇంపార్టెన్స్ ఉంది. చాలా రకాలైనటువంటి మెడిసిన్స్తో ఈ త్రిఫలా చూర్ణాన్ని కలిపి ఇవ్వడం ఆయుర్వేద డాక్టర్స్కి చాలా అలవాటు. ఎందుకంటే ఇది అంత మంచిది కాబట్టి. త్రిఫలా చూర్ణం 1 స్పూన్ తీసుకొని రాత్రి పూట పడుకోబోయే ముందు గోరువెచ్చటి నీళ్ళల్లో 1 స్పూన్ నీళ్ళల్లో కలుపుకొని తాగితే మీకు మైల్డ్ లాక్సేటివ్గా అంటే ఫ్రీ మోషన్ అయ్యేటట్టు చేస్తుంది. ఇది వగరుగా ఉంటుంది. దీని ఒక ప్రాబ్లం ఏంటి అంటే కొంచెం టేస్ట్ వగరుగా ఉంటుంది. అది నోరంతా అలాగే ఉంటుంది, తొందరగా పోదు. ఈ త్రిఫలా చూర్ణంతో ఉన్న ప్రాబ్లం అదే. త్రిఫలా చూర్ణం షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. ఈ ప్యాంక్రియాస్ని ప్రాపర్గా వర్క్ చేసేటట్టు చేసి ఇన్సులిన్ని కొంచెం నార్మల్కి వచ్చేటట్టు చేస్తుంది. త్రిఫలా చూర్ణం ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తుంది. టైప్ 2 డయాబెటీస్లో షుగర్ లెవెల్స్ని చాలా వరకు కంట్రోల్ చేస్తుంది. ఇది రెగ్యులర్గా తీసుకోవచ్చు. ఇది యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కలిగి ఉండి బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ని ఎలిమినేట్ చేసి ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది త్రిఫలా చూర్ణం. త్రిఫలా చూర్ణం బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది. బాడీలో పేరుకున్న ఎక్సెస్ కొలెస్ట్రాల్ని, ఈ బ్లడ్ వెజల్స్లో పేరుకున్నటువంటి ప్లేక్స్ని క్లియర్ చేసి బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది. హార్ట్ ప్రాబ్లమ్స్ని రాకుండా చేస్తుంది. ఎందుకంటే ఈ బ్లడ్ వెజల్స్లో ఉన్నటువంటి ప్లేక్స్ని కరిగించేస్తుంది కాబట్టి త్రిఫలా చూర్ణం ఆర్థరైటిస్, జాయింట్ పెయిన్స్, స్టిఫ్నెస్ని కూడా తగ్గిస్తుంది. యూరిక్ యాసిడ్ని తగ్గించి యూరిక్ యాసిడ్ వలన వచ్చేటువంటి జాయింట్ పెయిన్స్ని తగ్గిస్తుంది. కానీ త్రిఫలా చూర్ణం కొంతవరకు దానికి డ్రైయింగ్ నేచర్ ఉంటుంది. అంటే ఇది వాతాన్ని పెంచి రూక్ష గుణం కలిగిస్తుంది. కాబట్టి త్రిఫలా చూర్ణాన్ని ఇక్కడ హనీతో కాకుండా త్రిఫలా చూర్ణాన్ని మీరు ఈ నువ్వుల నూనెతో కానీ నెయ్యితో కానీ కలిపి తీసుకున్నప్పుడు మాత్రమే ఆర్థరైటిస్లో బాగా పనిచేస్తుంది. తేనెతో తీసుకున్నప్పుడు వాతంని పెంచుతుంది. ఓరల్ కేర్ ఈ త్రిఫలా కషాయం కానీ త్రిఫలా పేస్ట్ కానీ ఈ బ్లీడింగ్ గమ్స్, పంటి నొప్పి, పన్నులో సెన్సిటివిటీ, పళ్ళు పుచ్చిపోవడం లాంటి సమస్యల్లో త్రిఫలా కషాయాన్ని చేసి నోట్లో వేసి పుక్కిలించి ఉమ్మడం వలన నోట్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ తగ్గుతుంది, బ్లీడింగ్ గమ్స్ తగ్గుతాయి, సెన్సిటివిటీ తగ్గుతుంది. త్రిఫలా పేస్ట్ కూడా చేసి మీరు టూత్ పేస్ట్ లాగా దాన్ని కొంచెం వాటర్ కలిపి టూత్ పేస్ట్ లాగా కూడా అప్లై చేసి ఉంచుకొని కడిగేసుకోవచ్చు. ఆ విధంగా అయినా చేసుకోవచ్చు. త్రిఫలా కషాయంతో అయినా గాగ్లింగ్ చేసుకోవచ్చు. మీకు ఎక్సలెంట్గా ఈ పళ్ళకి సంబంధించినటువంటి సమస్యల్ని వాటిని తగ్గించేస్తుంది. త్రిఫలాని హెయిర్కి ఏ విధంగా వాడాలి? త్రిఫలాలో ఉసిరికాయ ఉంటుంది, వైటమిన్ సి ఉంటుంది కాబట్టి హెయిర్కి బాగా ఉపయోగపడుతుంది. డాండ్రఫ్ని, హెయిర్ ఫాల్ని, హెయిర్ స్ప్లిట్టింగ్ని, హెయిర్ కలర్ తగ్గిపోవడం అంటే వైట్ హెయిర్ రావడం ఇవన్నింటినీ కూడా చాలా వరకు కంట్రోల్ చేస్తుంది. దీన్ని పేస్ట్ చేసి నార్మల్గా హెన్నా ఏ విధంగా అప్లై చేసుకుంటారో ఆ విధంగా అప్లై చేసుకోండి. లేదు అని అంటే త్రిఫలా కషాయం చేసుకొని తల మీద పోసుకొని వాష్ చేసుకోండి. తలకి సంబంధించినటువంటి డాండ్రఫ్, హెయిర్ ఫాల్, ఇచ్చినెస్ వీటన్నింటిని తగ్గిస్తుంది. త్రిఫలా చూర్ణం ఫేస్లో వచ్చేటువంటి డ్రైనెస్, యాక్నే, పింపుల్స్ వీటన్నింటిని తగ్గిస్తుంది. ఇందులో ఆమ్ల ఉసిరికాయ ఉంటుంది. ఇది కొలాజిన్ బూస్టర్గా పనిచేస్తుంది కాబట్టి ఫేస్ మీద ఉన్నటువంటి రింకిల్స్ని కానీ ఈ ఓపెన్ పోర్స్ కానీ ఏజింగ్ని కానీ తగ్గిస్తుంది. ఇది మీరు ఎక్స్టర్నల్గా అప్లై చేసుకోవచ్చు, ఇంటర్నల్గా తీసుకోవచ్చు. త్రిఫలా కళ్ళకి ఏ విధంగా ఉపయోగించాలి? త్రిఫలా కళ్ళకి సంబంధించి చాలా ఎక్సలెంట్ డ్రగ్. మీకు కళ్ళకి సంబంధించినటువంటి క్యాట్రాక్ట్ కానీ, కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ కానీ, డ్రైనెస్ కానీ, కళ్ళల్లో రెడ్నెస్ కానీ, కళ్ళకి ఇన్ఫెక్షన్ కానీ ఎటువంటి కండిషన్ ఉన్నా త్రిఫలా ఇంటర్నల్గా, ఎక్స్టర్నల్గా 2 రకాలుగా వాడచ్చు. చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఎందుకంటే ఇందులో ఆమ్లా ఉంటుంది, వైటమిన్ సి, వైటమిన్ ఏ ఇవన్నీ ఉంటాయి. త్రిఫలా యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఇన్ఫెక్టివ్గా పనిచేస్తుంది. త్రిఫలా కషాయాన్ని చేసి కళ్ళని వాష్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా కళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంది అనుకోండి, త్రిఫలా కషాయం చేసి దాన్ని వడగట్టి కళ్ళని వాష్ చేసుకోవచ్చు. లేదంటే త్రిఫలా చూర్ణాన్ని ఇంటర్నల్గా తీసుకోవచ్చు. త్రిఫలా చూర్ణం లేఖనంగా పనిచేసి బాడీలో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ని చాలా ఎక్సలెంట్గా తగ్గించి వెయిట్ లాస్ చేస్తుంది. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు త్రిఫలా చూర్ణాన్ని తీసుకోండి. మీరు వేరే ఏం తీసుకోకపోయినా కూడా ఓన్లీ త్రిఫలా చూర్ణంతో ఎక్సలెంట్గా వెయిట్ లాస్ అవ్వచ్చు. త్రిఫలా అనేది ఈ అప్పర్ రెస్పిరేటరీలో ఎక్సలెంట్గా పనిచేస్తుంది. డైజెస్టివ్ ప్రాబ్లమ్స్లో ఎక్సలెంట్గా పనిచేస్తుంది. మనకున్నటువంటి ఇన్ఫెక్షన్ని తగ్గించి ఇండైజెషన్ కానీ, మోషన్ ఫ్రీ లేకపోవడం లాంటి కండిషన్ తగ్గించడంతో పాటు హెయిర్ కేర్, ఐ కేర్, మౌత్ కేర్, గ్యాస్ని, బ్లోటింగ్ని తగ్గించి మలబద్ధకాన్ని తగ్గించి ఫ్రీ మోషన్ అయ్యేటట్టు చేస్తుంది. త్రిఫలా చూర్ణాన్ని ఏ విధంగా వాడాలి? ఆయుర్వేదంలో త్రిఫలా చూర్ణం
త్రిఫలా గుగ్గుల్లో త్రిఫలా చూర్ణం అండ్ త్రిఫలా ఘృతం, సప్తామృత లోహంలో కూడా ఈ త్రిఫలాలు ఉంటాయి, అండ్ త్రిఫలా జ్యూస్, ఇంకా చాలా మెడిసిన్స్లో కూడా త్రిఫలా అనేది ఇంగ్రీడియంట్గా ఉంటుంది. బట్ వీటిలో అనేది మెయిన్గా ఉంటుంది. త్రిఫలా చూర్ణాన్ని రసాయనంగా అంటే యాంటీ ఏజింగ్గా చాలా వరకు మేము బాగుండాలి, చాలా రోజులు మాకు ఎటువంటి ఈ హెయిర్ ప్రాబ్లమ్, ఐ ప్రాబ్లమ్స్ ఇటువంటి రాకూడదు అనుకున్న వాళ్ళు త్రిఫలా చూర్ణాన్ని రసాయనంగా ఏ విధంగా వాడాలి? 1 స్పూన్ త్రిఫలా చూర్ణం, 2 స్పూన్ హనీ, 1 స్పూన్ గీ కలిపి తీసుకుంటే మీరు రసాయనంగా 1 ఇయర్ వరకు వాడచ్చు. మీకు బాడీలో ఎటువంటి సమస్యలు ఉన్నా తగ్గిస్తాయి. బాడీలో వెయిట్, హెయిర్ ఫాల్ చెప్పిన అన్నింటినీ కంట్రోల్ చేస్తుంది. త్రిఫలా చూర్ణంలో తానికాయ, కరక్కాయ, ఉసిరికాయ 3 సమపాలల్లో ఉంటుంది. తానికాయ, కరక్కాయ అనేది వేడి చేస్తుంది, ఉసిరికాయ అనేది చలవ చేస్తుంది. సో ఎవరికైతే కొంచెం బాడీలో ఎక్సెస్ హీట్ ఉన్న వాళ్ళకి స్లైట్గా హీట్ చేస్తుంది. మాకు ఆ విధంగా హీట్ చేయొద్దు అని అనుకుంటే మీరు ఉసిరికాయ చూర్ణాన్ని ఇంకొక పార్ట్ యాడ్ చేయండి. ఎవరికైతే బాడీ వెయిట్ ఎక్కువ ఉండి కఫం ఎక్కువగా ఉంది అనుకున్న వాళ్ళు త్రిఫలా చూర్ణం డైరెక్ట్గా వాడండి. త్రిఫలా చూర్ణం మీరు హనీతో తీసుకున్న హనీకి కూడా రూక్ష గుణం ఉంటుంది కాబట్టి డ్రైనెస్ కలిగిస్తుంది. అలా కావద్దు అని అనుకుంటే ఈ చూర్ణంలో 2 స్పూన్స్ హనీ, 1 స్పూన్ ఘీ, కౌ ఘీ యాడ్ చేసి తీసుకున్నారంటే త్రిఫలా యొక్క ఈ డ్రైనెస్ని చాలా వరకు తగ్గిస్తుంది. లేదంటే మీరు నువ్వుల నూనె కూడా కలుపుకొని తీసుకోవచ్చు. ఇంకొకటి, ఈ త్రిఫలా చూర్ణం వేడి చేస్తుంది అనుకునే వాళ్ళకు త్రిఫలా చూర్ణంలో ఎస్టి మధు చూర్ణం ఈక్వల్గా యాడ్ చేసి తీసుకోండి. త్రిఫలా చూర్ణం అనేది కఫంని, పిత్తంని బ్యాలెన్స్ చేస్తుంది, వాతాన్ని కొంచెం ఇంక్రీజ్ చేస్తుంది. ఎస్టి మధు చూర్ణాన్ని కలిపినప్పుడు అది వాతంని బ్యాలెన్స్ చేస్తుంది. కాబట్టి మీకు 3 దోషాలు బ్యాలెన్స్ అవుతాయి, ఏది ఇబ్బంది పెట్టదు. ఇది త్రిఫలా రసాయనం ఫస్ట్ వన్. రెండవది సప్తామృత లోహం. 7 రకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. త్రిఫలాలు 3, ఎస్టి మధు 4, ఐరన్ 5, తేనె, నెయ్యి 6, 7 వచ్చాయి కదా. ఈ 7 రకాల ఇంగ్రీడియంట్స్తో కలిపి తయారు చేసేదే సప్తామృత లోహం. ఈ సప్తామృత లోహాన్ని ముఖ్యంగా ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి, హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి, ఐ విజన్ సరిగా లేని వాళ్ళకి, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి మేము అడ్వైజ్ చేస్తూ ఉంటాం. కళ్ళకి, హెయిర్కి మాత్రం మీకు ఎక్సలెంట్గా పనిచేస్తుంది సప్తామృత లోహం. మీరు త్రిఫలా చూర్ణాన్ని డైరెక్ట్గా వాడలేమనుకుంటే ఈ సప్తామృత లోహాన్ని 3 మంత్స్ కంటిన్యూగా వాడి మళ్ళీ 15 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ 3 మంత్స్. ఎవరికైతే జాయింట్ పెయిన్స్ ఎక్కువ అవుతున్నాయి డ్రైనెస్ వలన అనుకునే వాళ్ళు మాత్రం త్రిఫలా చూర్ణాన్ని కొన్ని రోజులు పక్కన పెట్టండి. లేదంటే ఆ త్రిఫలా చూర్ణాన్ని వేరే మెడిసిన్తో కలిపి తీసుకోవాలి. అటువంటప్పుడు మీకు ఇలాంటి ప్రాబ్లం రాదు. త్రిఫలా కషాయం ఒక 3 స్పూన్స్ త్రిఫలా చూర్ణం తీసుకొని 1 గ్లాస్ వాటర్లో వేసి మరిగించి దాన్ని 1/4 అయ్యేంత వరకు మరిగించి వడగట్టి వచ్చిన దాన్ని త్రిఫలా కషాయం అంటారు. ఈ త్రిఫలా కషాయం కూడా తాగొచ్చు. త్రిఫలా చూర్ణం ఎటువంటి గుణాలు ఉంటుందో త్రిఫలా కషాయం కూడా ఆ విధంగానే పనిచేస్తుంది. మీకు కళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే కళ్ళని కూడా వాష్ చేసుకోవచ్చు. ఎక్స్టర్నల్గా ఏదైనా తగ్గనటువంటి, చాలా కాలంగా తగ్గనటువంటి గాయాలు, ఈ డయాబెటీస్లో వచ్చేటువంటి వూండ్స్ అసలు తగ్గవు. అటువంటి వాటికి రోజు ఈ త్రిఫలా కషాయంతో వాష్ చేశారనుకోండి, అది యాంటీ ఇన్ఫెక్టివ్గా, యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేసి చాలా తొందరగా మీకు పుండ్లు మానేలాగా చేస్తుంది. ఎవరికైనా వెజనల్ ఇన్ఫెక్షన్ ఉన్నా, వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా ఉన్నా అటువంటి వాళ్ళు కూడా త్రిఫలా కషాయంతో వాష్ చేసుకోవచ్చు. లేదంటే త్రిఫలా కషాయం టబ్లో వేసుకొని కూర్చోవచ్చు. పైల్స్, ఫిస్టులా, ఫిషస్ ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ త్రిఫలా కషాయం టబ్లో వేసుకొని ఫ్రిడ్జ్ బాత్ చేస్తే మీకు పైల్స్, ఈ ఫిషస్ నుంచి చాలా వెంటనే రిలీఫ్ వస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ని తగ్గిస్తుంది. ఈ త్రిఫలా కషాయం, త్రిఫలా చూర్ణం, త్రిఫలా ట్యాబ్లెట్ వేసుకోలేమనుకునే వాళ్ళు త్రిఫలా జ్యూస్ మీకు బైద్యనాథ్ది 150 రూపీస్ 1 లీటర్ దొరుకుతుంది. కపివాది 250 రూపీస్కి 1 లీటర్ దొరుకుతుంది. అమెజాన్లో లింక్ కింద డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. ఈ త్రిఫలా జ్యూస్ని మార్నింగ్ 20 ml హాఫ్ గ్లాస్ వాటర్లో యాడ్ చేసి మార్నింగ్ టైం 1 టైం తీసుకున్నారనుకోండి, మీకు ఈ త్రిఫలా యొక్క బెనిఫిట్స్ కూడా అన్నీ వస్తాయి. త్రిఫలా ఘృతం, దీన్ని త్రిఫలా కషాయం తయారు చేసి ఆవు నెయ్యిలో కలిపి తయారు చేసేదే త్రిఫలా ఘృతం. ఈ త్రిఫలా ఘృతాన్ని అక్షితర్పణంలో అంటే కంటి చుట్టూ పిండి పెట్టేసి దాంట్లో నెయ్యి పోస్తారనమాట. దీన్ని అక్షితర్పణం అంటారు. ఇది కళ్ళకు సంబంధించినటువంటి సమస్యల్లో చేస్తారు ఈ అక్షితర్పణం ట్రీట్మెంట్. ఇది అలాగే దీన్ని ఇంటర్నల్గా కూడా తీసుకోవచ్చు. త్రిఫలా ఘృతాన్ని గోరువెచ్చటి నీళ్లు కానీ గోరువెచ్చటి పాలల్లో కానీ కలిపి తీసుకుంటే మీకు కళ్ళకి, విజన్కి సంబంధించినటువంటి, కళ్ళకి సంబంధించినటువంటి కంటి చూపు మందగించడం, ఎక్కువ కంప్యూటర్ ముందు కూర్చుండే వాళ్ళు విజన్ అనేది డ్యామేజ్ అవుతుంది, కళ్ళు ఎక్సెస్గా స్ట్రెయిన్ అవుతున్నాయి అనేవాళ్ళు ఈ త్రిఫలా ఘృతాన్ని మీరు డైలీ తీసుకున్నారంటే చిన్నపిల్లల్లో, పెద్దవాళ్ళల్లో, ముఖ్యంగా చదువుకునే పిల్లల్లో త్రిఫలా ఘృతం కంటికి చాలా ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. అలాగే అది ఘృతంతో తయారు అంటే గీతో తయారు చేసింది కాబట్టి బ్రెయిన్కి కానీ హెయిర్కి కానీ కూడా ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. ఇదే త్రిఫలా ఘృతాన్ని కొంచెం గోరువెచ్చగా చేసి ల్యూక్వామ్ ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు అని చెక్ చేసుకున్న తర్వాతనే 2 చుక్కలు కళ్ళల్లో వేసుకోండి. అదే త్రిఫలా ఘృతాన్ని 2 చుక్కలు ముక్కులో వేసుకోండి పడుకునేటప్పుడు అండ్ ఉదయం. ఇది నస్యంగా పనిచేస్తుంది, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది, ఐ విజన్ని పెంచుతుంది. కంటికి నైట్ వేసుకోవడం వలన కన్ను అనేది డైరెక్ట్గా ఈ గీని అబ్జర్వ్ చేసుకుంటుంది. కంట్లో ఉన్నటువంటి ఏదైనా ఇన్ఫెక్షన్ని తగ్గిస్తుంది. మీ విజన్ చాలా బాగా పెరుగుతుంది. ఈ గీ వేసుకొని నైట్ వేసుకొని మార్నింగ్ కొంచెం వామ్ వాటర్తో వాష్ చేసుకుంటే ఈ మస్క అంతా పోతుంది. ఒకవేళ మీకు అలా మస్క ఇబ్బంది అనిపిస్తుంటే కనుక మాత్రం మీరు ముక్కులో వేసుకోండి. ఎప్పుడైనా మీకు వీలున్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే
కళ్ళల్లో వేసుకోండి. ఎందుకంటే మీకు మళ్ళీ మసకగా ఉండి బయటికి వెళ్తుంటే మీకు విజన్ ఇబ్బంది కాకుండా ఉంటుంది అనుకుంటే వేసుకోండి. త్రిఫలా ఘృతాన్ని డైలీ 1 స్పూన్ మార్నింగ్ వామ్ మిల్క్తో తీసుకోండి. మీకు చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. త్రిఫలా చూర్ణంతో వచ్చే సైడ్ ఎఫెక్ట్ ఒకటే, అది ఎక్కువ కాలం వాడితే కొంచెం డ్రైనెస్ చేస్తుంది. అలా డ్రైనెస్ చేయొద్దు అంటే త్రిఫలా చూర్ణంలో హనీతో పాటు గీ కానీ సెసమే ఆయిల్ కానీ కలుపుకొని తీసుకోండి. అప్పుడు మీకు డ్రైనెస్ రాదు. త్రిఫలా బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. త్రిఫలా ఏ రకంగా హాని చేయదు. ఎక్కువ రోజులు తీసుకున్నా తక్కువ రోజులు తీసుకున్నా అది మీకు ఏ రకంగా హాని చేయదు. ఈవెన్ చాలాసార్లు ఈ శతావరి, అశ్వగంధ వేరే ఏవి కూడా మీరు సింగిల్ డ్రగ్స్ ఎక్కువ కాలం తీసుకోవద్దని చెప్తాం. కానీ త్రిఫలా 3 కలిపి ఉన్నది. ఇది సింగిల్ డ్రగ్ కాదు, త్రిఫలా చూర్ణం రసాయనంగా పనిచేస్తుంది. మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాదు. హనీ 2 స్పూన్స్ వేస్తే గీ 1 స్పూన్ వేయాలి, గీ 2 స్పూన్స్ వేస్తే హనీ 1 స్పూన్ వేయాలి. ఇది ఈక్వల్ క్వాంటిటీలో కలిపితే విషంగా మారుతుందని ఆయుర్వేదం చెప్తుంది. కాబట్టి ఈక్వల్ క్వాంటిటీలో కలపకుండా తీసుకోండి. నెయ్యి లేకదు అనుకుంటే నువ్వుల నూనె కలపండి. త్రిఫలా చూర్ణం గురించి బ్రీఫ్గా చెప్తాను. త్రిఫలా చూర్ణం అనేది డైజెస్టివ్ సిస్టంలో పనిచేస్తుంది, స్కిన్ ప్రాబ్లమ్స్లో పనిచేస్తుంది, బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది, డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది, ఐ విజన్ని పెంచుతుంది, మౌత్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని తగ్గిస్తుంది, స్కిన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ తగ్గిస్తుంది, యాక్నే పింపుల్స్ని తగ్గిస్తుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది, యాంటీ ఇన్ఫెక్టివ్గా పనిచేస్తుంది, అండ్ ఇమ్యూనిటీని పెంచుతుంది. అన్ని రకాలుగా త్రిఫలా చూర్ణం పనిచేస్తుంది. బాడీలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ని తగ్గించడంలో మాత్రం త్రిఫలా చాలా ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది, హెయిర్ డ్రైనెస్ అవుతుంది, హెయిర్ అనేది తెల్లబడిపోతుంది, పెరగట్లేదు, హెయిర్కి సంబంధించి డాండ్రఫ్ లాంటి సమస్యలు ఉన్నాయనుకునే వాళ్ళు సప్తామృత లోహాన్ని 2 టాబ్లెట్స్ మార్నింగ్ ఎంటీ స్టమక్లో తీసుకోండి. రెగ్యులర్గా 3 మంత్స్ తీసుకోండి. మళ్ళీ ఒక 15 డేస్ గ్యాప్ ఇవ్వండి. మళ్ళీ 3 మంత్స్ తీసుకోండి. త్రిఫలా చూర్ణం, త్రిఫలా టాబ్లెట్, త్రిఫలా ఘృతం వీటిని ఎంతకాలం వాడాలి? 3 మంత్స్ కంటిన్యూగా వాడండి. మళ్ళీ ఒక 15 డేస్ గ్యాప్ ఇవ్వండి. మళ్ళీ 3 మంత్స్ కంటిన్యూగా వాడండి. ఆ విధంగా మీకు ఎటువంటి సమస్య లేకపోతే 6 మంత్స్ నుంచి 9 మంత్స్ వరకు కూడా వాడచ్చు. త్రిఫలాని వెయిట్ లాస్ కోసం వాడాలి అని అనుకునే వాళ్ళు త్రిఫలా చూర్ణం 1 స్పూన్ విత్ హనీతో తీసుకోండి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 టైమ్స్ రెగ్యులర్గా 3 మంత్స్, మళ్ళీ 15 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ 3 మంత్స్ తీసుకోండి. లేదు అనుకుంటే త్రిఫలా ట్యాబ్లెట్స్ ఉంటాయి. త్రిఫలా ట్యాబ్లెట్స్ మార్నింగ్ టు నైట్ టు బిఫోర్ ఫుడ్ 15 మినిట్స్ బిఫోర్ వేసుకోండి. ఇంకోటి త్రిఫలా గుగ్గులు ఉంటుంది. ఈ త్రిఫలా గుగ్గులు కూడా ఇందులో గుగ్గులు కాంబినేషన్లో వస్తుంది కాబట్టి ఇది పైల్స్, ఫిస్ట్లా, ఫిజర్స్లోనే కాకుండా వెయిట్ లాస్లో కూడా ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. ఈ త్రిఫలా గుగ్గులు ట్యాబ్లెట్ని కూడా మార్నింగ్ టు నైట్ టు తినడానికి ముందు వేసుకోండి. వెయిట్ లాస్ అవుతారు. త్రిఫలా జ్యూస్తో కూడా వెయిట్ లాస్ అవుతారు. బట్ త్రిఫలా చూర్ణం, ట్యాబ్లెట్, గుగ్గులు ఫస్ట్ ఆప్షన్. అది కాదు అనుకున్నప్పుడు త్రిఫలా జ్యూస్ని ప్రిఫర్ చేయండి. 20 ml మార్నింగ్ ఎంటీ స్టమక్లో వాటర్తో తీసుకోండి. మలబద్ధకం కోసం త్రిఫలా చూర్ణం వాడాలి అనుకునే వాళ్ళు పడుకునే ముందు 1/2 గ్లాస్ గోరువెచ్చటి నీళ్ళలో 1 స్పూన్ త్రిఫలా చూర్ణం కలిపి తీసుకోండి. ఫ్రీ మోషన్ అయ్యేటట్టు చేస్తుంది. తిన్న తర్వాత అట్లీస్ట్ 1.5 hours to 2 hours గ్యాప్ ఉండాలి. చాలా సివియర్ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి త్రిఫలా చూర్ణం కూడా పని చేయదు. వాళ్ళు వేరే మెడిసిన్ వాడాల్సి ఉంటుంది. మీకు ఎవరైనా పడని వాళ్ళు ఉంటే ఒక 1 week వాడితే మీకు తెలిసిపోతుంది. మీకు ఏదైనా ఇబ్బంది కానీ డిస్కంఫర్ట్ కానీ ఉంటే కనుక అప్పుడు మీరు డాక్టర్ని అడ్వైస్ తీసుకొని వాడండి. త్రిఫలా చూర్ణంతో జనరల్గా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీరు లాంగ్ టైం వాడచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐఎమ్ డాక్టర్ సౌమ్య దేవరా, BAMS.